మా చిన్న పాప అల్లుడు మనవరాలు వచ్చారండి. వాళ్ళకి నోటి కమ్మగా రుచిగా ఏదైనా వండి పెడదామన్నట్లుగా ఈ విధంగా మన తోటలోని బీరకాయలు కోసి శుభ్రంగా కడిగి సన్నగా తరిగి దానికి ఆ ముక్కలకు పొడి ఉప్పు వేసి ఈ విధంగా చేతిలో నలిపినట్లుగా కలిపి ముక్కలని బాగా మెత్తపడిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా రావాలి. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద బాండ్లు పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు ఇవన్నీ వేసి దొరగా వేయించుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, టమాటోలు ఇవన్నీ వేసిన తర్వాత సన్నని వంట మీద బాగా వేయించుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయాలండి. దాని తర్వాత టమాటో ముక్కలు అవన్నీ కూడా బాగా మెత్తబడి ఉంటుంది, బాగా వేగి ఉంటుంది. ఇప్పుడైతే ధనియాల పొడి, కారప్పొడి, పసుపు పొడి ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకొని ఇప్పుడు మనం ఏదైతే ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదండి బీరకాయ ముక్కలు, అవి అందులోకి వేసేయాలన్నమాట. వేసి బాగా కలిపేసి కొద్దిగా నీళ్లు వేయాలండి. దీంట్లో కొద్దిగా ఆ ముక్క ఉడికేటట్టుగా కొద్దిగా నీళ్లు వేసుకొని మూత పెట్టేయడమే. ఇక్కడ ఉప్పు వేయలేదమ్మా అనుకోవచ్చు, కాకపోతే బీరకాయ ముక్కల్లో ఉప్పు వేసాము, గమనించారా? ఇంకెక్కడైతే ఉప్పు వేయాల్సిన అవసరం లేదు, సరిపోకపోతే వేసుకోవచ్చు. మనం వేసిన నీళ్ళంతా ఇంకిపోతే ముక్క బాగా ఉడికిపోతుంది. ఫైనల్గా ఈ విధంగా బీరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని దించేస్తే అయిపోయినట్లే. ఇంకెక్కడ అన్నము, బీరకాయ వేపుడు, పెదిపప్పు చారు, పెరుగు, ఎర్రగడ్డ ముక్కలు, దోసకాయ ముక్కలు ఇవన్నీ పెట్టి మా పిల్లలకైతే వడ్డిచ్చేసాను. మా పిల్లలు తిని చూసి రుచి ఎలా ఉందో చెప్తారు, వాళ్ళ మాటల్లో విందాం. ఇంకొక రౌండ్ తినేసి చెప్తా. ఇంకా గ్రౌండ్ తినేసి చెప్తారా? బాగుందా? సూపర్. మేము ఎప్పుడు 11-7 తినేది. ఆ బీరకాయ గొజ్జులాగా చేసినారు మా అత్తగారు. దీన్ని చూసి తినాలా అనిపించింది, దానికి తింటా ఉన్నా. సరే అండి, ఇప్పుడు తినాలా అనిపించింది తింటా ఉన్నారు. ఎట్లుంది అంటే తినాలా అనిపించే జోరు ఉందా? టేస్ట్ సూపర్ గా ఉంది. సూపర్గా ఉంది. స్మెల్లోనే నేను తినాలా చేసేటప్పుడు వచ్చే స్మెల్ కి అప్పుడే తినేయాలనిపించేస్తుంది, కానీ వెయిట్ చేసి ఇప్పుడు ఆరాంగా తింటా ఉంటే సూపర్ గా ఉంది. ఈ సరౌండింగ్స్ లో కూర్చొని పొయ్యి మీద చేసిన వంట తింటా ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ ఇంకా దేనిలో ఉండదు. ఎక్కడైనా పోయి పిజ్జా బర్గర్ తీసుకొని తిన్నా కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే ఓకే, తినండి డిస్టర్బెన్స్ వద్దు. దాంట్లో నెయ్యి కావాలంటే కూడా వేసుకోవచ్చు. పిరికిపప్పులో కూడా నెయ్యి వేసుకోండి, మన ఇంట్లో చేసిన నెయ్యి. ఇంతటికి ఏమంటే మన తోటలో పండిన వెజిటేబుల్స్తో బీరకాయతో ఈరోజు చేయడం అనేది పొయ్యి మీద. ఆర్గానిక్ అని చెప్పి తీసుకున్నా కూడా మన కళ్ళ ముందర పండించి తింటేనే అది వేరనమాట. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో. అనిల్ ఏమో చెప్తాడు. టేస్ట్ సూపర్గా ఉందా? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.